మెదక్ జిల్లా నర్సాపూర్లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు తప్పనిసరిగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించుకోవాలని, అవగాహన ద్వారా క్యాన్సర్ ని ఓడించవచ్చని అన్నారు. శిశిర ఆసుపత్రి సౌజన్యంతో మెదక్ జిల్లా నర్సాపూర్లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆదివారం నాడు ఉచిత క్యాన్సర్ పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ సింధుతో పాటు ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు మల్లేశం గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్ తో పాటు కౌన్సిలర్స్ బుచ్చేషు యాదవ్, శ్రీకాంత్ నిరంజన్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. భారతదేశంలో ఇటీవల నిర్వహించినటువంటి సర్వేలలో మహిళల్లో క్యాన్సర్ శాతం పెరిగిపోతుంది అనేటువంటిది ఒక సర్వే దేశవ్యాప్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సూచిస్తూ ఉంది. పురుషుల కంటే మహిళల్లో క్యాన్సర్ సంఖ్య పెరిగిపోతుందని, క్యాన్సర్ పైన మహిళల లోపల అవగాహన లేదని, పల్లెటూరుకు సంబంధించినటువంటి ప్రజలు క్యాన్సర్ని ఒక భూతంలా చూస్తూ క్యాన్సర్ పరీక్షలు అంటే అమ్మో క్యాన్సర్ ఒకవేళ ఉందని తేలితే నా పరిస్థితి ఏందని ఒక రకమైనటువంటి భయాందోళనకు గురై పరీక్షలు చేయించుకోవడానికి ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితులలో నా కూతురు స్వయాన గైనకాలజిస్ట్, అల్లుడు ఆంకో సర్జన్ కాబట్టి వాళ్ళని ఓట్లేసినటువంటి ప్రజలకి సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రతి ఆదివారం ఏదో ఒక మండల కేంద్రం లోపల క్యాన్సర్ కోసం మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఈ రెండు క్యాన్సర్లు విస్తృతంగా వ్యాపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక మహిళ ఈ రెండు పరీక్షలు చేయించుకోవాలంటే సుమారు 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఉచితంగా బ్రెస్ట్ మరియు సర్వైకల్ క్యాన్సర్ల యొక్క పరీక్షల్ని చేయాలని నిర్ణయించుకొని జిల్లాలో ఉన్నటువంటి ఇప్పటికే దుబ్బాక, రామాయంపేట, మూడోసారి నర్సాపూర్, ఇట్లా అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్ కేంద్రాల లోపల ఈ మహిళల కోసం ఉచిత శిక్షణా శిబిరాల్ని నిర్వహిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. అయితే పేషెంట్ల సంఖ్య ఎక్కువ రావడం, ఒక్కొక్క స్కాన్ చేయడానికి సుమారు 20 నిమిషాలు టైం పోతున్న కారణం చేత ఇటీవలనే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి సింధు హాస్పిటల్ కూడా క్యాన్సర్ పైన ఒక బస్సుని మేము కూడా మీకు కంట్రిబ్యూట్ చేస్తాం సార్ అని చెప్పడం జరిగింది. ఆ సింధు హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి నాకు సిఎస్ఆర్ కింద వచ్చినటువంటి బస్సు కాకుండా సింధు హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినటువంటి బస్సును కూడా ఈరోజు మొదటిసారి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇంకా ఎక్కువ మందికి పరీక్షలు తక్కువ సమయంలో నిర్వహించి ప్రజలకి ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా మాతృమూర్తులకి, మహిళా సోదరీమణులకి క్యాన్సర్ పట్ల అవగాహన పెంచాలనేటువంటి లక్ష్యంతో ఈ క్యాంపుల్ని నిర్వహిస్తా ఉన్నాం. రామాయంపేటలో లాస్ట్ క్యాంపు నిర్వహించిన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.